జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు. ముఖ్యంగా 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగంలో సామాన్యులకు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రధాన ఆశయము. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ వేయడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ వేయడం ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు 1న జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వితిన్ 2 గంటల లోపల శాసనసభలో తన నిబద్ధతను చాటుకున్నాడు. వర్గీకరణకు అనుకూలంగా ఆయన శాసనసభలో ఆయన ఆమోదం తెలిపారు. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుతున్నది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మొట్టమొదటి మన తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి నిబద్ధతకు, తెలంగాణ ప్రభుత్వానికి, మరి వారి క్యాబినెట్ అందరికీ కూడా మేమందరం కూడా వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు జిల్లా అంబేద్కర్ సంఘం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దుగుల విద్యాసాగర్ మాదిగా నేను రాష్ట్ర తెలంగాణ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుని మేడి పాపన్న గారి వర్గం మాది. మరి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మరి ఈ నిజామాబాద్ జిల్లా నుండి ఈ వేదికపై ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆనాడు వీళ్ళంతా వ్యవస్థాపకులు, 1 ఆఫ్ ది మెంబర్గా వీళ్ళు మొట్టమొదటిగా మరి వీళ్ళకు కూడా నా జిల్లా వాసులకు నా యొక్క పాదాభివందనం, నా కార్యకర్తలకు కూడా నా యొక్క పాదాభివందనం. ఎందుకంటే మరి సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మేము ఎన్నో ఒడిదులు చేసిన మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో మరి మాకు వర్గీకరణ అయింది. ఈరోజు మా మాదిగలందరికీ కూడా చాలా ఒక పర్వదినం. ఈరోజు మరి ఎన్నో తీర్మానాలు చేసినా, ఎన్ని ఏమి చేసినా, ఎంతో ముఖ్యమంత్రులు అయినా మరి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలోనే చిన్న రాష్ట్రాలు మరి ఉపకులాలు కూడా అంటే రాజ్యాంగంలో రాసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన పుణ్యమని చెప్పి మరి ఈరోజు మాకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా యొక్క యోధులు మా రాష్ట్ర అధ్యక్షులు మేడి పప్పన్న కానీ, మందకృష్ణ కానీ, ఇంకెవరినా కానీ వీళ్ళందరి పోరాటాలు కూడా ఈ రోజుకు మరి వాళ్ళ ఫలితాలు దక్కినందుకు వారికి కూడా పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రోజు మరి మాదిగల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ మరి అందరికన్నా నీటుగా మరి ధైర్యంగా మరి మాదిగల పట్ల నిజమైన మనిషి లెక్క మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఎన్ని పార్టీలు ఏమి అయినా సరే కానీ మాకు ఓటు బ్యాంకు లేకున్నా సరే కానీ మాదిగలకు న్యాయమైన పోరాటం, వీళ్ళకి న్యాయం చేస్తామన్న కంకణ పత్రం కట్టుకొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు మన రేవంత్ రెడ్డి గారు మరి పూర్తి మద్దతు ఇచ్చి ఇలా అసెంబ్లీలో మరి దీని గురించి చర్చించి ఇలా మాదిగలకు న్యాయమైన పోరాటం న్యాయం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మాదిగలమంతా ఎప్పుడు రేవంత్ రెడ్డితో మరి అండదండలతో ఉంటామని కోరుతూ జై భీమ్, జై మాదిగ. నా పేరు కొక్కెర భూమన్న మాదిగ, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమం 1994 జూలై 7 తారీఖున ప్రకాశం జిల్లా ఈదిమూడు అనే గ్రామంలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం మరి రాను రాను ఉప్పెనలా తయారై మరి పెద్ద ఎత్తున ఇది ఎదిగి ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ధ్యేయంగా మరి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే పని చేయలేదు. ఒంటరి మహిళలకు పెన్షన్ కావాలా అని చెప్పి పోరాటం చేసింది. వృద్ధులు వితంతువులకు కూడా పెన్షన్ పెంచాలని చెప్పేసి పోరాటం చేసింది. అంతేకాదు మరి చిన్న పిల్లలు గుండె జబ్బొచ్చి చనిపోతూ ఉంటే మరి వారిని ఆదుకునే బాధ్యత తీసుకొని మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తేవడానికి ఎంఆర్పిఎస్ మరి ముందంజలో ఉన్నది. అంతేకాదు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేపించడం లోపల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ
చట్టాన్ని తేవడం లోపల ఎంఆర్పిఎస్ఏ మరి అత్యంత కీలకంగా ఈ రాష్ట్రంలో పనిచేసిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉంది. ఏది ఏమైనా 30 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో అనేక మంది అమరులైన మా మాదిగలు, అనేక మంది ఎటు దిక్కుతోచని పరిస్థితిలో తలా ఒక దిక్కు వెళ్ళిపోయిన సందర్భం ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో చాకచక్యంగా ఎవరి మనసును నొప్పియకుండా ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రకు నాంది పలికిన మరి ముగింపు పలికినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. మరి మాదిగలు నిజంగానే వెనుకబడ్డారు. వారికన్నా ఎక్కువ ఉపకులాలు వెనుకబడ్డాయి. వారిని ఆదుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది, ఒక ముఖ్యమంత్రిగా నాది అని రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఆ ప్రతిష్టాత్మకమైన సమస్యను మరి ఈరోజు అసెంబ్లీలో మరి బిల్లు తెచ్చి ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ ఉన్నాం. మరి ఇంతేకాదు, మరి గతంలో తెలంగాణ పోరాటం జరిగినప్పుడు పార్లమెంటులో మరి తెలంగాణ ఉద్యమ బిల్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మరి ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ సందర్భంగా మాదిగల తరఫున కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉద్యోగస్తుల అధ్యక్షుడిని నేను. అయితే మేము సుదీర్ఘ పోరాటం జరిపిన తర్వాత మాకు ఈరోజు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్య సాహసాలతో సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అమలు చేయడానికి కొరకు ప్రతిపక్షాలందరినీ ఏకం చేసి వీళ్లకు సరి అయిన న్యాయం చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేశారో వారు చరిత్రలో నిలిచిపోయారు. మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడు మేము మాదిగలము కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై మాదిగ.